మిరై మూవీలో ఉన్న ఈ సంపాతి పక్షి ఎవరో మీకు తెలుసా? పూర్వం ఒక కొండంత ఆకారంలో ఉండే ఒక రెండు పక్షులు నిషాదారుడు అనే ఒక ముని ఆశ్రమంలో బ్రతుకుతూ ఉండేవి. ఈ రెండు పక్షులు అన్నదమ్ముళ్ళు. నిషాదారుడు ఒకరోజు ఇంద్రుడు పిలిచాడని ఇంద్రలోకానికి వెళ్తాడు. ఆ రోజు ఈ రెండు పక్షులకి ఏ పని తోచక తమ్ముడు పక్షి ఇలా అంటాడు: సూర్యుడు అస్తమించే లోపు మన ఇద్దరిలో ఎవరు ముందైతే సూర్యుడిని తాకుతారో వాళ్ళే మన ఇద్దరిలో అతి బలవంతులు అని పోటీ పెట్టుకుంటారు. అలా చాలా వేగంగా సూర్యుని వైపు వెళ్తూ ఉంటారు. భూమిని గ్రహాలని కూడా దాటిస్తారు. చివరికి సూర్యుని దగ్గర దాకా చేరుకుంటారు. కానీ ఆ సూర్యుని నుంచి వచ్చే వేడికి తమ్ముడు పక్షి రెక్కలు తట్టుకోలేక కాలిపోతూ ఉంటాయి. ఆ వేడిని తట్టుకోలేక స్పృహ తప్పి కింద పడుతూ ఉంటుంది. అప్పుడు అన్న పక్షి చాలా వేగంగా వచ్చి తమ్ముడిని పట్టుకొని సూర్యుని నుంచి వచ్చే వేడికి అన్న పక్షి రెక్కలు అడ్డం పెట్టి తమ్ముడిని కాపాడుతుంది. తమ్ముడు పక్షిని అయితే కాపాడుతుంది, కానీ అన్న పక్షి రెక్కలైతే పూర్తిగా కాలిపోతాయి. తమ్ముడిని అక్కడి నుంచి పట్టుకొని ఒక అడవిలో వదిలిపెట్టి అన్న పక్షి కొన ఊపిరితో ఈ నిశాకారుని ముని ఆశ్రమం దగ్గరికి వస్తుంది. ఈ రెండు పక్షులు ఎవరో కాదు, అన్న పేరు సంపాతి, తమ్ముడి పేరు జటాయువు. రెక్కలు కాలిపోయిన సంపాతిని చూసి నిశాకారుడు ఎంతో బాధపడుతూ, నేను లేని సమయంలో మీరు ఎంత పెద్ద తప్పు చేశారు అని బాధపడుతూ ఉంటారు. అప్పుడు సంపాతితో ఇలా అంటాడు: శ్రీ మహావిష్ణువు భూలోకంలో పుట్టబోతున్నాడు. ఆ మహావిష్ణువుకు సహాయం చేయడానికి మీరు ఈ భూమి పైన జన్మించారు. ఇప్పటి నుంచి 4000 సంవత్సరాల తర్వాత విష్ణువు రామావతారాన్ని ఎత్తుతాడు. అప్పుడు ఆయన భార్యను రావణాసుడు అనే ఒక రాక్షసుడు అపహరించి లంకలో బంధిస్తాడు. అప్పుడు ఆమెను వెతుకుతూ రాముడు మరియు వానరులు వస్తారు. అప్పుడు నువ్వు వాళ్లకు సహాయం చేయి, వెంటనే నీకు రెక్కలు వస్తాయి అని సంపాతికి చెప్తాడు. సంపాతి ఆ నొప్పిని భరిస్తూ సముద్రం లోపల ఉన్న ఒక గృహలోకి వెళ్ళిపోతుంది. ఆ నొప్పితోనే 4000 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉంటుంది. వానరులందరూ సీతాదేవిని వెతుకుతూ దక్షిణం వైపు వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళెవ్వరికి సీతాదేవి కనిపించదు. అప్పుడు ఈ వానరులందరూ బాధపడుతూ మా వల్ల ఇక ఉపయోగం లేదు అని ఒక సముద్రం దగ్గరికి వెళ్తారు. ఆ సముద్రం పక్కనే ఒక గృహలో సంపాతి నిద్రపోతూ ఉంటుంది. వీళ్ళ మాటలు విన్న సంపాతి వీళ్ళను చూసి నిద్రలేచి సంపాతి వీళ్ళను తింటా అని అంటుంది. కానీ వానరులందరూ ఇలా అంటారు: జటాయువు ఏమో రాముడికి సహాయం చేసి చనిపోయింది, కానీ ఈ పక్షి ఏమో రాముడికి సహాయం చేసే మమ్మల్ని తింటా అంటుంది. అప్పుడు సంపాతి నా తమ్ముడు జటాయువు చనిపోయాడా అని బాధపడుతూ, జటాయువు చాలా బాధపడుతూ ఎలా చనిపోయాడు అని మొత్తం అడుగుతుంది. అప్పుడు వానరులు రాముని కథ మొత్తం చెప్తారు. అది విన్న సంపాతి ఎంతో బాధపడుతూ దయచేసి నన్ను సముద్రం దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్తుంది. అప్పుడు వానరులందరూ ఈ సంపాతిని సముద్రం దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు సంపాతి లేచి జటాయువు దర్పణాలు వదులుతుంది. ఆ తర్వాత ఈ సముద్రం దాటగానే ఒక లంక వస్తుంది. ఆ లంకలోనే రావణుడు ఉన్నాడు, సీతమ్మ కూడా ఉంది అని చెప్తుంది. అలా చెప్పిన వెంటనే సంపాతికి ఒక దివ్యమైన వెలుగు వచ్చి రెక్కలు వస్తాయి. అలా ఇప్పటికి కూడా రామనామం జపిస్తూ ఇప్పటికి కూడా